డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం లొల్లలాకుల వద్ద 2026 సంక్రాంతి సంబరాలలో భాగంగా నిర్వహించనున్న రాత్రిపూట ఉత్సవాలు డ్రాగన్ పడవ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా విశేషణ ఆకర్షణగా నిలవనున్నాయి. డ్రాగన్ పడవల పోటీలకు కేరళ, కర్ణాటక రాష్ట్రాల నుండి పోటీదారులు పాల్గొననున్నట్లు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈతల పోటీలకు సుమారు 200 మందికి పైగా పేర్లు నమోదు చేసుకున్నారని, ఇందులో స్త్రీలు, పురుషులు ఇద్దరు పాల్గొంటున్నట్లు తెలిపారు. కోనసీమ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. మన ఊరు పండుగ మనందరం కలిసి అనే భావనతో ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై వేడుకలను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాసరావు, ఉత్సవ కమిటీ సభ్యులు కూసంపూడి రామకృష్ణ, ఆత్రేయపురం ఎంపీడీఓ బీకేఎస్ఎస్వి రామన్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ రామచంద్రమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం ఉత్సవం సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ ఈనాడు కోనసీమ ప్రాంతంలో జాతీయ స్థాయిలో సంబరాలు అంబరాలు అంటనున్నాయి. రంగరంగ వైభవంగా శోభాయానంగా 3 రోజుల పాటు 11, 12, 13 తేదీల్లో ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి పండుగ 14ని ప్రారంభమవుతుంటే 11వ తేదీని ఆత్రేయపురం ఉత్సవం పేరట సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతూ ఉన్నాయనేది సంక్రాంతి వేళ వారు వచ్చేవారు 2 రోజుల ముందుగా 3 రోజుల ముందుగానే ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ఊరిలుతూ ఉన్నారు. చాలా భారీ స్థాయిలో ప్రజలు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోపోతూ ఉన్నారు. దానికి కారణం గత సంవత్సరం మీడియా వారి యొక్క సహాయ సహకారమే. వారు ఇక్కడ జరిగిన కార్యక్రమాల్ని ప్రపంచ ప్రజల దృష్టికి తీసుకెళ్లడం వల్లనే ఈ ప్రాంతం ఒక వెలుగులోకి వచ్చింది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం కోసం మీ అందరి సహాయ సహకారాలు కూడా, మీడియా మిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా కోరుతూ ఉన్నాం. మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మీ కార్యక్రమంగా భావించి, ఇది మన కార్యక్రమంగా భావించి దీనిని ఈ కార్యక్రమ విశేషాలను ప్రపంచానికి తెలియజేయడం కోసం, ప్రజలకు అందించడం కోసం కూడా సహకరించాలని గత సంవత్సరం ఏ విధంగా మీరు ఈ పాత్ర నిర్వహించారో అదేవిధంగా ఇప్పుడు కూడా చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. ఈ విధంగా ఏదైనా చిన్న లోటుపాట్లు ఉన్నా దాన్ని సర్దుకుని మనం ముందుకు వెళ్ళాలని, అందరూ కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కొత్తపేట నియోజకవర్గ ప్రజానీకానికి, యావత్ ప్రజానీకానికి, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజానీకం కానీ, ఎందుకంటే హైదరాబాద్ ఎడిషన్లో కూడా గత సంవత్సరం ఈనాడు మెయిన్ పేజీ లేదా ముఖ్యమైన పత్రికలు అన్నింటిలో కూడా అక్కడ రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా 2 రోజుల ముందు మెయిన్ పేజీల్లో కూడా కొన్ని పత్రికలు అవకాశం ఇచ్చాయి ఈ కార్యక్రమానికి. మీడియాలో కూడా అనేక ఛానల్స్లో, పెద్ద ప్రసిద్ధ ఛానల్లో అన్ని యొక్క కార్యక్రమం బాగా జరుగుతుంది. అందులో సందేహం లేదు. వేలాదిగా జనం పాలు పంచుకోపోతూ ఉన్నారు. వందలాది మందిగా పార్టిసిపెంట్స్ కార్యక్రమాల్లో పాలు పంచుకోకపోతూ ఉన్నారు. అన్ని రకాల శాఖలు కూడా, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అన్ని రకాల శాఖలు కూడా ఈ కార్యక్రమే దృష్టి సారించి జిల్లా కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, లేదా మండల స్థాయి అధికారులు కానీ, జిల్లా టూరిజం అధికారి వారు ఇక్కడే ఉండి కార్యక్రమాలు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రధానంగా శ్రేయ మీడియా వారు ఈసారి గొప్ప విశేషం ఏంటంటే, గత సంవత్సరం మన కమిటీ వారి చేతుల మీదుగా మనం నిర్వహించాం. ఈసారి శ్రేయ మీడియా వారు కూడా వారి సహాయ సహకారాలు కూడా వారు ఇన్నోవేటివ్గా కాస్త ప్రోగ్రామ్ని ఇంకా బాగా హైలైట్ చేసేలాగా వారు కూడా కృషి చేస్తూ ఉన్నారు. దాని తోడుగా మా కమిటీ ప్రెసిడెంట్ గారు బాబు గారు, తాటిపూడి బాబు గారు, మన కోసంపూడి రామకృష్ణరాజు గారు యువకుడు, అదేవిధంగా ఉపాధ్యక్షుడు ఇక ఏదైతే సరార్దర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్ తరఫున మన యొక్క వెచ్చ అనిల్ గారు, వారితో పాటు ఇంకా స్పోర్ట్స్ అథారిటీ వారు, ఈ యొక్క డ్రాగన్ అసోసియేషన్, స్టేట్ అసోసియేషన్ వారు, అన్ని శాఖల అధికారులు, రాష్ట్ర స్థాయి నుంచి టూరిజం కానీ, స్పోర్ట్స్ అథారిటీ కానీ అన్ని రకాల వారు కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. నేనే ఉదయం మన గౌరవ ముఖ్యమంత్రి గారిని కూడా నేను రాయవరంలో కలిసినప్పుడు ఈ ఇన్విటేషన్ కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయ్యా, ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఆత్రేయపురం ఉత్సవం పేరటని వారికి స్పెషల్ ఇన్విటేషన్ తీసుకుని ఇది కూడా పట్టుకెళ్ళిస్తే వారు చాలా సంతోషించి బాగా చేయండి అని కలెక్టర్ గారిని కూడా మీరందరూ కలిసి చూడండి అని కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఉదయం నేను ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలా, ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలా. నేను నా కుటుంబ సభ్యులతో
సమేతంగా ఈ కార్యక్రమాలలో నేను పాలు పంచుకోబోతూ ఉన్నాను. మీరందరూ కూడా రండి. ఇది మన కార్యక్రమంలో మన అందరం కూడా మన కుటుంబ సభ్యులతో వద్దాం, కార్యక్రమంలో పాలు పంచుకుందాం, విజయవంతం చేద్దాం, సంతోషంగా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాలన్నీ ఆస్వాదిద్దాం, విజేతలను అభినందిద్దాం. ఈ కార్యక్రమ విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దామని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను.